మగవాడి మోహన్ మాధురి మా గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. మోహన్కు ఉన్నటువంటి సమస్య పనిచేసుకుంటూ ఉన్నటువంటి తరంలో అకస్మాత్తుగా కింద పడిపోయింది. సమస్య అనేటటువంటిది ఏమి కూడా తెలియదు, ఎటువంటి సింటమ్స్ అనేటటువంటి లేవు. తనకు ఈ అకస్మాత్తుగా కింద పడిపోయేటటువంటి తరానికి ముందుగానే ఎటువంటి ఇబ్బంది అనేటటువంటిది అనిపించదు. కానీ సడన్గా పడిపోయినటువంటి తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి తర్వాత డాక్టర్స్ వీరికి చెప్పినటువంటి సమస్య నరాలన్నీ కూడా శరీరానికి ఉన్నటువంటి నరాలన్నీ కూడా చచ్చిపోయిపోయాయి. నరాలన్నీ కూడా చచ్చిపోయిపోయాయి. తన పరిస్థితి ఏంటి అంటే లేవలేదు, కూర్చోలేదు, నడవలేనటువంటి పరిస్థితి. సర్జరీ చేయాలని చెప్పారు. ఎన్నో రకాలైనటువంటి మెథడ్స్ అన్ని కూడా ఇలా చేయాలని చెప్పేసి డాక్టర్స్ చాలా సార్లు చెప్పారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత తను చేసినటువంటి పని ఇంటి దగ్గర నుండి తన భార్యతోటి, తన భార్య సహాయంతో, తన బంధుమిత్రులు సహాయంతో రోజు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చింది. ఫాతిమా మాత దర్శనాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బలవని కూర్చొని ప్రార్థించుకునేవారు. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్నటువంటి ఈ సిమెంట్ మార్గంలో చిన్న నడుస్తూ ఈ బిడ్డ ప్రార్థన చేసుకునేవారు. డాక్టర్లు చాలా సమస్యలు చెబుతున్నారు, నడవలేని స్థితికి నువ్వు వెళ్ళావు అని ఎంతగానో చెబుతున్నారు. నా బాధ నుండి, నాకున్నటువంటి యోగం నుండి పూర్తిగా నన్ను విడుదల కల్పించి నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మన దేవాలయంలోనికి పుణ్యక్షేత్రంలోనికి విచ్చేసి వచ్చి 10 రోజులు నాటకం చేస్తున్నారు. ఈ దేవాలయం చుట్టూ తిరిగి ఫాతిమా దర్శనాల ఆ బాధ్యతలను పెట్టి వెంటనే ఈ బిడ్డ ఒక్కడే నడవడం ప్రారంభించారు. ప్రతిరోజు కూడా ప్రతిసారి రోజులు కాకుండా ఎంతో గొప్పగా ఆ దేవుడు చేసినటువంటి నేను మన కళ్ళ ముందే ఈ బిడ్డ చేయడం ద్వారా మనకు చూపిస్తున్నాడు దేవుని కాకుండా. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా దేవాలయంలో ఈ బిడ్డ ఈ పుణ్యక్షేత్రంలో నేను అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. వచ్చినప్పుడు పూజ అయిన తర్వాత సాయంత్రం ఆరాధన సమయంలో ఒక్కడే ఈ